దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడి మహాకృపతో మీరందరూ క్షేమంగా ఉన్నారని, దేవుడి పేరిట మీరందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియమైన సహోదరి, సహోదరుడా, మీరు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడున్నా, నా ప్రభువు నిన్ను ప్రేమించి మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని రక్షించి ఆయన రక్షకుడిగా వచ్చి ఆదరించి మిమ్మల్ని అన్ని విధాలు పెట్టి భద్రత కాపుదల ఉంచాలని మీ అన్ని దినములు ప్రార్థిస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, సహోదరా, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మిగిలిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. మా సహోదరులందరినీ ప్రేమించండి. ఏ దేశములో ఏ ప్రాంతములు ఎక్కడున్నా సజీవుడైన రక్షకుడు ప్రేమించి కాపుదల భద్రత ఉంచండి అయ్యా. నాయన మస్కట్, సలాలా, దుబాయ్, కువైట్, ఖత్తరీ, బహ్రెయిన్, సింగపూర్, మలేసియా, ఇజ్రాయెల్, సౌదీ, అమెరికా, నాయన ఏ దేశములో ఏ ప్రాంతములో ఎక్కడున్నా తెలుగు ఆత్మీయులందరిని ప్రేమించండి అయ్యా. ప్రతి సంఘాలు, ప్రతి దైవజనులు నాయన ప్రేమించండి. ఆ సంఘములో ఉన్న ఆత్మీయులందరిని రక్షించండి. కాపుదల భద్రత క్షేమంగానట్లుగా సహాయం దయచేయండి నాయన. ఇండియా కోసం ప్రార్థిస్తున్నాం, క్షేమంగానట్లుగా అయ్యా సహాయం దయచేయండి. తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం నాయన. మరి డిసెంబర్లో క్రిస్మస్ ఎన్నో వేడుకలు జరుపుకుంటారు ప్రతి సంఘములను నాయన. పెద్ద సంఘాలు, చిన్న సంఘాలు అయ్యా అయ్యా ఎక్కడున్న అయ్యా ప్రపంచంలో ఎన్నో వేడుకలు జరుపుకుంటారు తండ్రి నాయన. అయ్యా దీవించండి. వాళ్ళ వేడుకల్లోనూ సభల్లో కానీ నాయన క్రిస్మస్ వేడుకలు కానీ అన్ని విధాలు పెట్టి ప్రార్థిస్తున్నాం. చక్కగా నాయన నిన్ను ఆరాధించి నిన్ను ప్రేమించే ఘనమైన కార్యము నాయన సహాయం దయచేయండి, ఆశ్రయించండి. చిన్న సేవకులు, పెద్ద సేవకులు, చిన్న సంఘాలు, పెద్ద సంఘాలు ఆత్మీయులందరూ రక్షించండి. కాపుదల భద్రత క్షేమంగానట్లుగా సహాయం దయచేయండి నాయన. అలాగే రైతుల కోసం ప్రార్థిస్తున్నాం. వ్యవసాయం చేసిన వాళ్ళు, కూలి పని చేసిన వాళ్ళు, జాబు చేసిన వాళ్ళు, ప్రైవేట్ జాబులు, గవర్నమెంట్ జాబులు నాయన ఎక్కడ ఉన్నారు ప్రభా, వాళ్ళందరూ ప్రేమించండి నాయన. అలాగే రోగుల కోసం ప్రార్థిస్తున్నాం. క్షేమంగానట్లుగా నీ సాక్షిగా వాడుకోండి, సహాయం దయచేయండి, ఆశ్రయించండి, ప్రేమించండి, భద్రత ఉంచండి ప్రభా నాయన. అనేక జనముల ప్రభాన మరి నాయన మరి ఎన్నో విషయాలు ప్రభానైనా ప్రార్థిస్తున్నా తండ్రి నాయన. నిన్ను ప్రేమించే నీ సువార్త అనేక జనములు జరిపించండి, సహాయం తెచ్చండి. వాళ్ళ స్వచ్ఛత, మంచి కార్యము, కుటుంబాల విషయాలు అయా తల్లిదండ్రుల విషయాలు, భార్య భర్తల విషయాలు, బిడ్డల విషయాలు, చదువుల విషయాలు అన్ని విధాలను బట్టి ప్రార్థిస్తున్నాం. క్షేమంగానట్లుగా నీ సహాయం తెచ్చి ఆశ్రయించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పేరిటములు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి, అందరికీ వందనాలు. మరి ఈరోజు క్రిస్మస్ సందేశాలు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. మరి డిసెంబర్ అంతా క్రిస్మస్ ఎక్కడ చూసినా ఆయా సేవకుల ద్వారాగా, దైవజనుల ద్వారాగా అనేక జనములు క్రిస్మస్ ప్రపంచములో మరి చాలా చక్కగా మరి వేడుకలు జరుపుకుంటారు. మనకు వచ్చేది సంవత్సరానికి ఒక్కసారి క్రిస్మస్. ఈ క్రిస్మస్కు మరి ఎన్నో మానవులు మరి అందరినీ ఎక్కువ సెలబ్రిటీ ఎక్కువ చేసుకుంటారు. కారణం యేసుక్రీస్తు రక్షకుడు. ఆయన మన కోసం మానవుళ్ళు ప్రేమించటానికి, చెయ్యి పట్టుకుని రక్షించటానికే వచ్చాడు అని ప్రతి ఒక్కరికి తెలుసు. మరి తెలియని కూడా ఆయా దేవుడు మాట్లాడి ఆయా జనముల ద్వారాగా, వర్తమాన ద్వారాగా తెలియజేసి వచ్చాడు. ప్రతి మానవులు రక్షించటానికే రక్షకుడు. ప్రియమిత్రులారా, మరి క్రిస్మస్ సందేశాలు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. మరి మూల వాక్యముతో మీ ముందుకు వచ్చే మాట్లాడిపోయే అంశం, యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఎందుకు వచ్చాడు? మరి ఎందుకు వచ్చాడు?
పాపాలు రక్షించటానిక, మానవులు రక్షించటానిక, లేదా భూలోకుణ్ణి పత్తి ఆత్మను రక్షించటానిక? ఎవరి కోసం? అందరి కోసం. తండ్రి ఆజ్ఞాపిస్తే యేసుక్రీస్తు అనుగ్రహించి ఆయన మధ్యవర్తిగా ఉండి రక్షించి రక్షకుడై ఆయన యేసుక్రీస్తు అయ్యాడు. మరి ఈ విషయాలు చాలా చెప్పాలంటే మీకు వివరాలు మరి బైబిల్లో ఉన్నాయి. ఈ బైబిల్లోనూ కొన్ని విషయాలు మీకు సందేశం ఇవ్వాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఎందుకు వచ్చాడు అనే భావమును మరి రోమ 5:10 చూడండి. ఏలనగా శత్రువులమై, ఎవరండి? శత్రువులమై ఉండగా ఆయన కుమారునికి మరణ ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధాన పరుచుకొని వారమై ఆయన జీవముతో జీవించుట చేత మనం నిత్యముగా రక్షించదము. దేవుడికి స్తోత్రం. మన శత్రువులై మనం ఉన్నాం. మన రక్షించటానికి దేవుని కుమారుడికి మరణ ద్వారాగా దేవునితో సమాధానం, తండ్రితో సమాధాన పరుచుటగా సమాధాన పరిచి వారమై ఆయన వారమై మనం దేవుని యందు వారమై జీవించుట అంటే భూలోకులో ఉన్న మనం జీవిస్తున్నాం నిత్యముగా రక్షించబడటానికి. అంటే నిత్యము ఏంటంటే మనం బతిని కాలమంతా నిత్యముగా రక్షించబడటానికి లోకానికి వచ్చాడు రక్షకుడు. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపరుస్తున్నాము. ఆయన ద్వారమే మనము ఇప్పుడు సమాధాన స్థితిలో పొంది ఉన్నాము. సమాధానం, మన సమాధానం కావాలి. సమాధానం కావాలంటే దేవుని యందును విశ్వాసించి ఆయన కోసం మరణ ద్వారాగా ఇచ్చరు అప్పగించరుచుడా. భక్తిహీనుల కోసం చనిపోయాడు ఆయన. బలవంతులై మనం ఉండగా క్రీస్తు ఇంతకాలములుకొని ఆయన మన కోసం నీతిమంతుల ద్వారా కానీ మంచి వాళ్ళ కొర కానీ ఎవడైనా కానీ మన కోసం ఆయన ఎవరైనా చనిపోయారంటే ఒక యేసుక్రీస్తు మన కోసమే చనిపోయాడు. మన కోసం, మన రక్షించడానికి, మానవులు రక్షించడానికి మన కోసం త్యాగాన్ని విడిచి భారము మోసి సమస్తమును ఆయన వెరిగి తండ్రి ఆజ్ఞాపిస్తే ఆయన యేసుక్రీస్తు మధ్యవర్తిగా వచ్చాడు. ఈ లోకానికి వచ్చి జయించాడు, వెలిగించాడు, భారమోసాడు. 3 సంవత్సరాల మరి 6 నెలలు ఆయన ప్రకటింపచేశాడు. చేసి మధ్యవర్తిగుండి మానవుల కొరకు రక్షించి వ్యాధులు ముట్టాడు, స్వస్థపరిచాడు, రోగులు ముట్టాడు, గుడ్డువారిని, మగవారిని, చెవిటివారిని, మరి వ్యాధి జ్వరం పడిన వాళ్ళని, చనిపోయిన వాళ్ళని ఎంతమంది లేగచేసి ఆయన బాగు చేసి యేసుక్రీస్తు ఈ లోకాన్ని ఎందుకు వచ్చాయంటే మానవుల రక్షించటానికి, మానవుల కోరుకు నశించిపోయిన ఆత్మల కోసానికి ఆయన మనకి శాంతిని ఇవ్వాలని, శాంతిని భద్రత ఇవ్వాలని. ప్రియమిత్రులారా, ఆయన మనుషులను కుమారుడిగా వచ్చి మన పాపముల ద్వారా లోకములోకి ఎలాగ ప్రవేశిస్తున్నామో ఆ ప్రవేశించే పాపము లేకనే మనం క్షమించటానికి ఈ లోకానికి వచ్చాడు. పాపములై ఉన్నాం, మన హృదయమే శాంతి లేదు, మన హృదయమే పాపమై నిండిపోయి ఉంది. మరి పరిశుద్ధాత్మ అనే దేవుడు యేసుక్రీస్తును కుమారుడిగా పంపడంటే మన పాపములు క్షమించడానికి, రక్షించడానికి, ఆత్మసారంగా కుంగిపోయి ఉన్న ఈ ఆత్మ రక్షించడానికి అన్ని విధాలను బట్టి ఆయన భారం అంతా మోసాడంటే మరి మన కోసం రాకపోతే ఎవరి కోసం వచ్చాడు? ప్రియమిత్రులారా, ఒక్కసారి మన హృదయములను పరిశీలించుకుంటే దేవుని యందు అప్పుడు మన దేవుణ్ణి చేర్చుకుంటాం. యేసుక్రీస్తు మన తండ్రి ఎద్దకే చేర్తాడు.
ఎందుకని మానవులు చెయ్యి పట్టుకుని రక్షించడానికే ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. ప్రియమిట్టారా, మరి యోహాను మరి మాట్లాడకపోతే శాంతిని కావాలి మనకి. ఏంటండి? శాంతి. హృదయంలో సమాధానం లేక శాంతి ఎంతమంది కొట్టుబట్టారు పోతారండి? మానవులు. ఆ మానవులు మరి రక్షించడానికి, శాంతిని భద్రత పరచడానికి ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు. మరి యోహాను వెళ్ళిపోతామండి 14 మరి 27లో చూడండి. శాంతి మీకు అనుగ్రహించి వెలుస్తున్నాను, అన్ని ఇచ్చాడు. మీకు శాంతి అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుతాను, లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. అంటే మీకు శాంతిని సమాధానం అనుగ్రహిస్తాను. లోకమంతటి కాదండి, ఇక్కడ ఏముందండి? మీకు అనుగ్రహిస్తాను, లోకం ఇచ్చినట్లుగానేగా నేను మీకు అనుగ్రహించట లేదు. మీ హృదయమునకు కనపరచుకోడండి. అంటే మన హృదయం నిబ్రమగా ఉండాలి. నెరవేనీకోండి, నేను వెళ్ళి ఎద్దకు వచ్చేదనని నేను మీతో చెప్పిన మాట మీరు వింటురు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు, ఆయన సింహాసనంలో ఉన్నాడు. తండ్రి గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించినడలా నేను నా తండ్రి యొద్దకు వెలుస్తున్నానని మీరు సంతోషించెదరు. యేసుక్రీస్తు ఎప్పుడు మనం ఈ లోకానికి వచ్చాడు మధ్యవర్తిగా, ఎప్పుడు మనం సంతోషపడ్డాము, ఎప్పుడు వ్యాధులు స్వస్థపరిచాడు, ఆయన బాగు చేశాడు. ఆయన లోకాసారములోను ఇక్కడున్న భూమిలో కొన్న ప్రతి ప్రవర్తన ద్వారా కానీ, అక్కడ ఉన్న శిశువుల ద్వారా కానీ అన్ని నేర్పించాడు. మరి దేవుడు పంపించి, తండ్రి పంపిస్తే మరి లోకరక్షకుడు వచ్చి ఈ లోకానికి మధ్యవర్తికి వచ్చాడు. ప్రియమిత్రులారా, మనము కూడా మరి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే తండ్రి యేసుక్రీస్తు ఏ రకంగా ఆజ్ఞాపించాడో మన యేసుక్రీస్తు ద్వారాగా మన వెలిగించబడాలి. ఆయన శాంతిని భద్రత మన హృదయములను ఆయనకు అప్పచెప్పాలి. అప్పుడే మనం అనుగ్రహిస్తాడు. ప్రియమిత్రులారా, ప్రేమించాలి. ముందా ప్రేమ నీకు అన్ని విషయాలు గొప్పదైంది. హృదయముల భావం మొదటి వ్యక్తిగా ప్రేమ. ఈ ప్రేమ చాలా విలువైంది. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు ప్రేమించినలా తండ్రి ఎద్దకని వేస్తున్నారు. కనుక మీకు సంభవించిన మీరు నమ్మవేయలేగని ఆ సంభవించక ముందే మీతో చెప్తున్నాను. ఇదిగో విస్తరించని మాట్లాడుదును. ఈ లోకద అధికారికి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమి లేదు. ఆయన నా తండ్రిని ప్రేమిస్తున్నాడు. లోకములకు తెలుసుకున్నట్లు, అంటే లోకములో తెలుసుకున్నట్లు ఈ లోకములో మనం తెలుసుకోవాలి. తండ్రి నాకు ఆజ్ఞాపిస్తున్నాడు, నెరవేర్చినట్లకు నేను ఇలాగ చేస్తున్నాను. రండి, ఇక్కడికి నుండి వెళ్దాం. మరి అందరూ కూడా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. లోకములను పరలోక సాక్షిగా నిలబడాలి. ఇక్కడ ఏ లోకములోనూ మనం ఏమి చేశాం, దేవుని ఎంత ఆశ్రయించాము, యేసుక్రీస్తు వచ్చాడు మధ్యవర్తిగా, ఆయన మాటలో మరి ఎంత ప్రసారం చేశాడు, మరి ఎంతమంది మానవులు రక్షించాడు, ఎంతమంది వ్యాధులు తగ్గించాడు. ఈ బైబిల్లోను యోహాను మరి పత్రికలో అన్ని విధాలమని మరి నిలిచి ఆయన మంది ఉన్నాడు. ఆయన చెప్పిన మాటలో మరి పవిత్రమలై ఉన్నాము. పవిత్రమై ఉన్నట్లుగా మనం ఫలించి ద్రాక్ష అవ్వాలి. మన హృదయములో ఉన్న దేవుడు నేర్పించే గుణపాఠ లక్షణాలు కానీ, దేవుడు నడిపించే గొప్ప లక్షణాలు కానీ దేవుడు మన దగ్గరికి వెళ్ళాలంటే ఈ హృదయము పవిత్రమై మన దేవుడు ప్రతి మానవుడు రక్షించి మధ్యవర్తికి వచ్చాడు. ప్రియమిత్రులారా, ప్రతి మానవుడు చెయ్యి పట్టుకుంటానికే. మన హృదయములో శాంతిని, సమాధానం, ఐక్యత లేదు. నశించిపోయే ఆత్మ, ఈ ఆత్మలని కాపాడటానికి, ఆత్మను రక్షించడానికి, మరి శాంతిని ఇవ్వాలని, మానవులు రక్షించడానికి అందరి కొరకు వచ్చాడు యేసుక్రీస్తు. ప్రియమిత్రులారా, రక్షించి పరలోక సాక్షులుగా, వెలుగు సంబంధులుగా నిలబడాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ప్రియమిత్రులారా, దేవుని మన అనుగ్రహించాలి, శాంతిని గ్రహం ఉండాలి. తండ్రి ఏ రకంగా చెప్పాడు అలాగే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి పరిశుద్ధాత్మను ఆయన వెలుగై పరలోకం సాక్షి నిలబడ్డాడు. ఈ త్రియేక దేవుడిని మనం నమ్మి విశ్వాసించి దేవుని అనుగ్రహించి మనం కొనసాగిస్తే దేవుడు మనకి ఏ తక్కువ చేయడు. అన్ని విషయాలు బట్టి ఆయన మానవుడికి ప్రతి హృదయములు
రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ క్రిస్మస్ మరి సందేశాలు ఇంకా చాలా చెప్పాలి ప్రియమిట్లరా. మరి ఈ విషయం మీరు అందరూ తెలుసుకొని మరి క్రిస్మస్ అని దేనికోసం వచ్చాడు, మధ్యవచ్చిగా మరి లోకానికి మానవులు రక్షించడానికి, సహాయపడడానికి, అన్ని ప్రకారంగా రక్షించడానికి వచ్చాడు. మీరు ఈ విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించను గాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. మా సహోదరి సహోదరులంతా దీవించిన ప్రభా నాయన, నా యేసుక్రీస్తు ప్రభా నాయన, ఈ లోకాన్ని మా కోసం వచ్చా తండ్రి నాయన, మమ్మల్ని రక్షించడానికి నాయన, మా ఆత్మలు కుంగిపోయి వ్యాధులతో సమాధానం లేక ఉంది తండ్రి, ప్రతి మానవులు రక్షించడానికి వచ్చా తండ్రి. సాక్షి వారికి ప్రభా నాయన, అయ్యా ఏ దేశం ప్రభా, ప్రపంచంలో ఎన్నో రకం ప్రభా క్రిస్మస్ వేడుకున్న ప్రభా, అయ్యా సంఘాల కోసం ప్రార్థిస్తున్నాం. వాళ్ళందరూ ప్రభా, వాళ్ళందరూ రక్షించండి, ప్రతి మానవులు రక్షించండి ప్రభా. నమ్ముని వాళ్ళు అందరిని ప్రేమించండి ప్రభా. సాక్షిగా వాడుకొని సహాయం దయచండి. నీకు వందనాలు తండ్రి. ఇండియా కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన, తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన, ప్రతి రాజకీయ నాయకుల కోసం వాళ్ళ కుటుంబంలో వెలిగించండి ప్రభా. శాంతిని సమాధానంగా, అలాగే సీనితారుల కోసం ప్రార్థిస్తున్నాం. శాంతిని సమాధాన ప్రభా, వాళ్ళందరూ క్షేమంగా ఉన్నట్లుగా నాయన, జాబు చేసిన వాళ్ళు, జాబు లేని వాళ్ళు ప్రభా, ప్రైవేట్ జాబులు, రైతుల కోసం ప్రభా, ప్రతి ఒక్కరిని ప్రేమించండి నాయన. ఈ క్రిస్మస్ వేడుకలు అనేక జనములు ప్రభా, ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ప్రభనైనా జరుగుండే ప్రభా, వాళ్ళందరూ శాంతిని సమాధాన ఐక్యతగా ఆయన ఇచ్చినట్లుగా మానవులు రక్షించడానికి ఆయన ఎన్నో ఘనమైన ప్రభా క్రిస్మస్ వేడుకలు జరుగుంటారు ప్రభా. వాళ్ళందరికి సాక్షిగా వాడికని అయ్యా మధ్యవచ్చిగా ఉన్న తండ్రి, నీ సాక్షిగా ప్రభా నాయా, నీ చేసే ప్రార్థన పరలోక సాక్షి నిలబెట్టి ఈ లోకమంతా ప్రభా ఆయన అందరూ రక్షించి కాపుతల పత ఉండండి ప్రభా. ప్రతి మానవులు వ్యాధులతో బాధలతో రక్షించి నీ భద్రత ఉంచమని నేనైనా నిజమైన రక్షకుడు ప్రభా. అయ్యా వాళ్ళందరూ ప్రభా నీ శ్వాస అనిదినంలో నడిపించి గొప్ప లక్షణాలు దయచమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ రత్నములు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి. అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.